अर्चन्दपत्रकावतपर्णधृष्टिमार्चितार्चितः प्रार्चिता ओम दच्छन्दं चतुष्पदे ओम शान्ति शान्ति शान्तिः सहस्रशीर्षा पुरुषः सहस्राक्ष सहस्रपाद सभवं विश्वदामस्वा यद्भूतं यच्च भव्यम् उदामृतस्केशानः इदन्नेनातिरोहति एतावानस्य महिमा अतो अध्यायाकुष्ठ पुरुषः पादोऽस्य विश्वाभूतानि उपस्थेत देवदेवन्नादमन्नाध्यायादधये तजर्या बलापुष्पायाश्च पुष्पैः बृहस्पतिर्महोदास्थानो नामीश्वरः सर्वभूतानां ब्रह्मादपतिर्ब्रह्मणादपतिर्ब्रह्मा शिवो मे अस्तु सदा शिवो ओम ध्रुवंदे राजा वरुणो बृहस्पतिः ध्रुवंदे ध्रुवंदे राजा वरुणो ध्रुवंदेवो बृहस्पतिः बलविकरणाय नमो बलाय नमो बलप्रमथनाय नमः सर्वभूतेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः येषां पुरुषाणां येषां पशूनां माभेर्मारो याते शिवा रुद्रस्य ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు 87 లక్షల రూపాయలను కేటాయించడం జరిగింది. ఇప్పటి వరకు మరి 57 లక్షల రూపాయలను వెచ్చించడం జరిగింది. కలెక్టర్ గారికి, వార్డు కౌన్సిలర్ స్వరూప గారికి మరియు జిల్లా అధికారులకు, ఇక్కడికి వచ్చిన షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా మరియు బెనిఫిషియరీస్ కి ముఖ్యంగా ఈ కళ్యాణ లక్ష్మి చెక్స్ తీసుకునేవారు అందరికి కూడా అక్నాలెడ్జ్మెంట్ తీసుకుంటూ ఈ యొక్క చెక్స్ ని కూడా దయచేసి జాగ్రత్తగా ఉంచుకోవాల్సిందిగా మనందరికీ పెద్దక్క కొండా సురేఖ గారు దేవాదాయ శాఖ మాత్యులు జనగామకు నాకు తెలిసి మొట్టమొదటిసారి వచ్చిండ్రు. మీ తరఫున మొత్తం మా మున్సిపల్ చైర్పర్సన్ అదేవిధంగా మొత్తం మున్సిపల్ కౌన్సిలర్ల తరఫున, కౌన్సిల్ తరఫున, నా తరఫున మీకు స్వాగతం తెలియజేస్తున్నాను అక్క. అదేవిధంగా కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, మున్సిపల్ చైర్పర్సన్ గారు వారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మన దగ్గరనే ముందు కొమరవెల్లికి సంబంధించింది కూడా బ్రహ్మాండంగా ఆ రోజు చేసుకున్నాం. మరలా కొమరవెల్లి సంవత్సరం వస్తున్నది. ఆ కొమరవెల్లి దానిలో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి కూడా వారికి కొంత తెలుసు. కాబట్టి వారు కూడా మళ్ళా దాన్ని అన్నింటిని కూడా చూసి మన జిల్లాలో ఉన్న ఆ కొమరవెల్లి దాన్ని ఇంకా దాని ప్రతిష్ట పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని మా అక్కని నేను కోరుతున్నా. అదేవిధంగా మా జనగామ నియోజకవర్గాన్ని కూడా అక్క మీరు ఇన్ఛార్జిగా ఉంటే సంతోషం. మీరు చెప్పిన విధంగానే ఈ ప్రాంతంలో ఉండే అనేక ఇమ్మీడియట్గా సిడిపి ఇప్పుడే మీరు టీఎన్జీ అది ఓపెన్ చేసి వచ్చిండ్రు. నా యొక్క సిడిపి నిధుల్లో కూడా మీకు ముందే అక్కడ మాట ఇచ్చిన, మళ్ళీ వీళ్ళందరూ కూడా మాటిస్తున్నా. వాళ్ళ యొక్క ఎందుకంటే ఉద్యోగస్తులు చాలామంది పనిచేస్తూ వాళ్ళ యొక్క సమావేశాలు పెట్టుకోవడానికి అని చెప్పేసి ఏర్పాటు చేసుకున్న దాంట్లో మీరు చెప్పిన విధంగా ఖచ్చితంగా నా సిడిపి నిధులకు వెళ్ళి కూడా నేను ఇస్తానక్క. అదేవిధంగా నా పర్సనల్ కూడా నేను ఇస్తానని చెప్పి మీరు చెప్పారు కాబట్టి ఖచ్చితంగా ఇస్తానని చెప్పి కూడా మాటిస్తున్నాను. మూడో అంశం కాబట్టి మా జనగామ నియోజకవర్గం మీద కూడా మీ తమ్ముని మీద ఎట్లయితే మీకు చూపులు ఉంటాయో మా దగ్గర కూడా ఈ యొక్క జనగామ నియోజకవర్గానికి మీ చల్లని చూపులు ఉండాలని, అభివృద్ధి కార్యక్రమాల్లో చేదోడు వాదోడుగా ఉంటూ వస్తున్న వాటన్నిటిని కూడా వెంటనే వచ్చినట్టు కొద్దిగా ఎక్కువ ఇచ్చినట్టు ఆ టెంపుల్స్ కూడా మీరు ఇంతకుముందే ఒక మాట చెప్పిండ్రు. కుమరవెల్లి టెంపులే కాకుండా మిగతా వాటికి కూడా నిధులు ఇవ్వాలని చెప్పేసి
మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. మిగతా అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా మీ యొక్క వరంగల్ ఈస్ట్ అదే అని కాకుండా ఇది కూడా మీ దానిలో భాగంగానే అని చెప్పేసి భావించి దీన్ని కొంత నిధులు విడుదల చేయాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు. జై తెలంగాణ. ఈ నియోజకవర్గాన్ని వచ్చినప్పుడు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండే, ఎందుకంటే మా పార్టీ నుంచి ఒక క్యాండిడేట్ ఓడిపోవడము, రాజేశ్వర్ రెడ్డి గారు గెలవడం వలన గతంలో మరి అంటే ఇన్ఛార్జీలు నడిపించుకున్నారు, మేము కూడా నడిపించుకుంటాము అనేటువంటి ఒక మాట మా నాయకులు మాట్లాడినప్పుడు మరి ప్రతిసారి ప్రజల విషయానికి వచ్చినప్పుడు అభివృద్ధి విషయంలో కానీ సంక్షేమం విషయంలో కానీ ఈ విధంగా ఇబ్బందులు పెట్టుకుంటూ మనం కూడా ఇబ్బందులు పడుతూ పోతే బాగుండదు అని చెప్పి మాకు ఇక్కడ ఓడిపోయి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ప్రతాప్ రెడ్డి గారికి వాటిని సంధాయించి చెప్పి అభివృద్ధి కార్యక్రమాలు వచ్చినప్పుడు తప్పకుండా మీ అభిప్రాయాలు తీసుకుంటాము. మరి ఏదైతే ప్రభుత్వ కార్యక్రమాలు అధికారిక కార్యక్రమాలు ఉంటాయో వాటిని సాఫీగా నడిచే కార్యక్రమం చేద్దామని చెప్పి మరి ఇక నుంచి ఇక్కడ ఏ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరిగినా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా సాఫీగా ముందుకు పోయే విధంగా చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా ఈ వేదిక మీద నుంచి తెలియాలంటే ఇక్కడ అధికారులు ఇబ్బంది పడొద్దు. కాబట్టి మేమేదో పార్టీల బేసిస్లో పోతే ఇక్కడ ప్రజలు అధికారులు ఇబ్బంది పడడం జరుగుతుంది. కాబట్టి అభివృద్ధిని సంక్షేమాన్ని ప్రజల యొక్క ఆలోచనలను దృష్టిలో పెట్టుకొని కలిసిమెలిసిగా పనిచేయాలనేటువంటి లక్ష్యంతో, ఎందుకంటే వరంగల్ పాత ఉమ్మడి జిల్లాలో ఒక ఈ నియోజకవర్గమే మాకు ఈ సమస్య ఉంది. ఒక గన్పూర్ ఉండే గన్పూర్ ఆల్రెడీ మా పార్టీలోకి వచ్చాడు కాబట్టి అక్కడ సమస్య ఉండదు. అన్న రాడు, ఎందుకనంటే ఆయన వికాస్ అయినటువంటి బీఆర్ఎస్ నాయకుడు. కానీ ఈ సమస్య రావద్దని మరి అన్న మీద కూడా నాకు, ఎందుకంటే నేను కూడా అందులో పనిచేసినప్పుడు ఒక వ్యక్తిత్వం, మనిషి వ్యక్తిత్వం ఏంటో తెలుసు. ఆయన ఎటువంటి అంటే అజాత శత్రువు లాంటోడు, నిమ్మలంగా పోయేటోడు, కొట్లాడేటోడు కాదు. ఆయన కొట్లాడేటోడు అయితే నేను కూడా కొట్లాడ పెట్టుకుందామని చూసేదాన్ని. కానీ ఆయన కలుపుకోయేటువంటి వ్యక్తిత్వం ఉన్నది కాబట్టి నేను కూడా కలుపుకపోయే ఈ కార్యక్రమాలు చేసుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చాం. కాబట్టి అన్న ఇక ముందు మరి అభివృద్ధి సంక్షేమం విషయానికి వచ్చినప్పుడు దయచేసి మీరు కూడా ఏవైనా కార్యక్రమాలు తీసుకునేటప్పుడు మీ నుండి ఏమైనా ప్రజలకు ఇవ్వాల్సి వచ్చినప్పుడు దయచేసి మా నాయకులు అని మీరు ఆలోచించకుండా అందరినీ కూడా కలుపుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి అది కూడా మీరు ఆలోచించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి కళ్యాణ లక్ష్మి చెక్కులను ఎక్కువ రోజులు దయచేసి, ఈసారి కలెక్టర్ గారు కొంత ఆలస్యం అయింది, మరి ఎక్కువ రోజులు కాకుండా, ఎందుకంటే గతంలో పెండింగ్ ఉన్నవి కూడా ఇంకా ఇస్తూనే ఉన్నాము. మేము ముందు వరకు ఇచ్చినవన్నీ కూడా పాతవి పెండింగ్, ఇప్పుడు ఇచ్చేటివన్నీ కూడా ఫ్రెష్ అన్నట్టు మేము వచ్చిన తర్వాత జరిగినటువంటి. కాబట్టి ఇవన్నీ కూడా ఇక ముందు ఎక్కువ రోజులు ఆపకుండా కార్యక్రమాన్ని తొందరగా పెట్టేసి, నేను వరంగల్ ఇటు వస్తూ పోతూ ఉంటే దారిలోనే కాబట్టి మరి ఈ కార్యక్రమాలు నేను తప్పకుండా అటెండ్ అవుతాను. మరి నేను అటెండ్ అంటే ఇక్కడ మంత్రిగా నేను అటెండ్ కావాల్సిన బాధ్యత కూడా నా మీద ఉంది. కాబట్టి తప్పకుండా వచ్చి కార్యక్రమాలు అటెండ్ అవుతాను. ఇప్పుడు ఈ రోజు ఎన్ని చెక్కులు పంపిణీ చేస్తున్నారు, ఎన్ని కోట్ల రూపాయలకు సంబంధించిన చెక్కులు పంపిణీ చేస్తున్నారు ఆర్టీఓ గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ వచ్చిన తల్లిదండ్రులకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈరోజు ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఈ యొక్క కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను మరి మీరు బ్యాంకుల్లో వేసుకొని మీ పిల్లల కోసం, వారి కుటుంబం కోసం, మరి వాళ్ళకు కూడా పిల్లలు అబ్బాయిలు అమ్మాయిలు పుట్టినప్పుడు వాళ్ళ 21st డేలకు ఉపయోగపడే విధంగా మరి వాటిని వాడుకొని లబ్ధి పొందినందుకు మీరు హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ, రాబోయే రోజుల్లో ఇంకా మంచి కార్యక్రమాలు తీసుకోవడానికి రేవంత్ రెడ్డి గారు ప్రణాళికలు రూపొందిస్తూ ఉన్నారు. తప్పకుండా అవన్నీ కూడా అమలు చేసే దిశగా మరి మా ప్రభుత్వం ముందుకెళ్తుందని విన్నవించుకుంటూ, ఇవ్వండి ప్రయారిటీ బేసిస్ లో. ఇప్పుడైతే ఒక్కొక్కరికి 2 ఇస్తున్నా, మీరు ఇవ్వండి, ఏది ఇచ్చినా కూడా. అక్కడ రాజకీయం ఏం లేదన్నా, దేవాలయాలు అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో మేము ముందుకెళ్తా ఉన్నాం. వాటిలో చాలా మార్పులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. మీరు ఒక 2 ఏమైనా ఫస్ట్ ఇవ్వండి, నేను 2కి ఇస్తాను. తర్వాత మీరు లిస్ట్ అంతా ఇవ్వండి, నో ప్రాబ్లం. ఫస్ట్ ప్రయారిటీలో ఫస్ట్ 2 ఇస్తాను, తర్వాత నేను రాను ఇవ్వడం జరుగుతుంది. నాకు అక్కడ ఎక్కడ కూడా వేషజం లేదు. గుళ్ళను అభివృద్ధి చేస్తే అది మంచిది, నాకు ఇచ్చిన శాఖే అది కాబట్టి చేయాల్సిన బాధ్యత కూడా నా మీద ఉంది. 100% నేను సహకరిస్తానని తెలియజేస్తాను.